ఇష్టపడే చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు సురేందర్ రెడ్డి. లవ్, యాక్షన్ అంశాలతో రూపొందించిన సినిమా సంచలన విజయం సాధించింది. కెరీర్ లో తడబడుతున్న కళ్యాణ్ రామ్ కి సూపర్ హిట్ నిచ్చి దర్శకుడుగా సూపర్ సక్సెస్ అయ్యాడు సురేందర్. ఇప్పటి వరకు కళ్యాణ్ కు ఆ రేంజ్ హిట్ ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. అతనొక్కడే విజయం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రూపొందించిన అశోక్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. మహేష్ తో తెరకెక్కించిన అతిథి అదే ఫలితాన్నిచ్చింది. ఈ రెండు చిత్రాలతో కాస్తంత వెనుకబడ్డాడు దర్శకుడు. మా బావ ఈ స్టేట్ కి హోమ్ మినిస్టర్ అయితే నేను ఈ హోమ్ కి హోమ్ మినిస్టర్ని. నువ్వు ఇక్కడ ఉండాలో వద్దో తేల్చవలసింది లేడీస్ కాదమ్మా, నేను చెప్తున్నాను. నువ్వు ఇక్కడ ఉండు. నీకెప్పుడు ఏది కావాల్సిన నన్నే అడగాలి. యాక్చువల్గా నువ్వేమంత అందగత్తు కాదు, జస్ట్ ఓకే. నేను అందంగా ఉండి నువ్వు యావరేజ్ గా ఉండటం వల్ల యాంగిల్ బ్యాలెన్స్ అవుద్దని ఒప్పుకున్నాను. దట్స్ ద రీజన్ యు ఆర్ వెరీ లక్కీ. యువర్ సిస్టర్ ఆల్సో డామ్ లక్కీ. రెండు వరుస పరాజయాల తర్వాత రవితేజతో రూపొందించిన కిక్ ప్రేక్షకులకి మంచి కిక్కినిచ్చింది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సురేందర్ ని టాప్ రేంజ్ కు చేర్చింది. కానీ నాకు తెలిసి ఈడో పెద్ద ఎదవా ఇడియట్. నిన్ను తప్ప ప్రపంచంలో ఎవరైనా ప్రేమిస్తాను. ఐ లవ్ దిస్ గాయ్. నీ పేరేంటి? రాజ్. హల్వా రాజ్. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమలను ఎప్పుడు అర్థం చేసుకోరు. స్టాప్ 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 స్టాప్. ఐ లవ్ యు. రే కిక్కు. ఓయ్ నచ్చవరా? అన్నట్టు మీరు రాజ్, ప్రకాష్ రాజ్ ఎప్పుడు వస్తారో నాకే తెలియదు. అన్నీ గజని ఏమేదో తెలియదు. అయ్యో, పేషెంట్ కాదు, వాడి మెమరీ లాస్ లేదు. వాడికి మెమరీ లాస్ ఉంది. తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. తొక్కలో ప్రాణాలు పోతాయంత ఉంటాయంట. సినిమాకి వైవిధ్యం చూపించే సురేందర్ రెడ్డి యంగ్ టైగర్ ను ఊసరవెల్లిగా చూపించి మరో వినూత్న ప్రయోగం చేశాడు. ఈ సినిమా ఎన్టీఆర్ స్థాయికి తగ్గ విజయం అందివ్వకపోయినా ఈ తెర వెనుక నాయకుడి ప్రయోగానికి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడేమో ఫ్రెండ్ అంటున్నావు. లవ్లీ ఫ్రెండ్. ఫ్రెండ్ అన్నావు. లవ్ కోసం 100 చెప్తాం బామ్మర్ది, అన్ని నమ్మేస్తాయలా? ఇన్ని రంగులు మారుస్తున్నాడు. యాక్షన్ చిత్రాలతో ప్రారంభమైన సురేందర్ రెడ్డి ప్రయాణం మధ్యలో అనేక కుదుపులకు గురైంది. ఆ తర్వాత కామెడీ సినిమాతో టాప్ రేంజ్ కు చేరింది. ఈ దర్శకుడు ఏ రెండు సినిమాలు ఒకలా ఉండవు. విభిన్న ప్రయోగాలు చేసే ఇలాంటి డైరెక్టర్ల కెరీర్ లో ఎత్తుపల్లాలు సహజమే. వైవిధ్యం కోసం పరితపించే ఈ తరహా తెర వెనుక నాయకులే టాలీవుడ్ కు అవసరం.